ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది ఆ, ఆ నెంబర్ ఆయనకి పాస్పోర్ట్ ఆఫీసర్ ఆ నెంబర్ది నేనే చెప్పాను. ఆ నెంబర్ ఏంటంటే నెంబర్ పెడుతుంటే అప్పుడు మహేష్ సరదాగా ఎంఎస్ రాజు గారి నెంబర్ పెట్టేయండి అన్నాడు. ఓకే. అది అప్పుడు రాజుగారు వాడే నెంబర్ అది. ఓ అవునా? సో మహేష్ కొద్దిగా ఇలాంటి టీచ్ చేస్తుంటాడు కొందరిని. బాబు దెబ్బ అయిపోతాడు బాబు అయినా మొత్తం థియేటర్లో వెంటనే ఆయనకి కాల్స్ వచ్చేస్తే ఇంకా ఆయన నెంబర్ వాడలేదంటే మీరు పెట్టేయండి నేను చెప్తానని రాజుగారి నెంబర్ పెట్టించాడు. రాజుగారి నెంబరు ఆయన లేడు షూటింగ్లో. రిలీజ్ తర్వాత ఆయనకి కాల్స్ విపరీతంగా వచ్చుంటాయి మరి. చెప్తానుండే. సో పెట్టేసా. పెట్టేసి అది నెంబర్ చెప్తుంటే ఫ్లాట్గా చెప్తాం కదా నెంబర్ ఇన్ఫర్మేటివ్గా. సో ఇన్ఫర్మేటివ్గా కాదు సార్ ఏదైనా పొయిటిక్గా చెప్పండి అన్నాను నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి. పొయిటిక్గానా అని అప్పుడు ఒక రైమ్ లాగా దాన్ని 984 అలాగా ఒక ఇదో చెప్పాడు. అది బాగా ట్రెండ్ అయింది. ఇంకా రిలీజ్ అయింది ఇంకా మామూలు ఫోన్లు కాదు. అందులో వాడు ఒరే లడ్డు అని ఆ లడ్డు ఫోను ఒరే లడ్డు అని ఈయనకి ఫోన్ చేయడం ఎంఎస్ రాజు గారికి. సినిమా బాగుంది కాబట్టి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ తోటి బాగుంది. పైగా లడ్డు క్యారెక్టర్ కూడా ఫోన్ చేసి అరే 5 కిలో మటన్ 2 కిలో చికెన్ అని చెప్తాడు ఐటమ్స్. సో అలాగే అందరం వెంటనే షో జరగడం ఏంటి ఈయన ఫోన్ మొదలైపోయాయి. ఇప్పటికీ ఒక మంచి కామెడీ సీన్. సినిమా బాగుంది కాబట్టి పాజిటివ్ రిపోర్ట్లతో ఈయన తట్టుకోగలిగాడు. ఇంక నెగిటివ్ అయితే మొత్తానికి ఇంకా వాయించేసేవారు ఏమాత్రం తేడాగా ఉన్నా. బట్ ఆయన నెంబర్ వాడలేకపోయారు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా డిస్కంటిన్యూ చేశారు. సార్ అది 2003లో రిలీజ్ అయింది సంక్రాంతికి సినిమా. ఎంతవరకు కలెక్ట్ చేసింది? అప్పట్లో 175 days ఆడింది అండ్ విజయవాడలో 100 days ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు. సో ఆ విశేషాలు చెప్పండి సక్సెస్ గురించి. ఒక్కడు సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఇంకా అది నేను చెప్పడమే ఉంది. అంటే 23 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా ఒక్కడ సక్సెస్ గురించి మాట్లాడుకుంటుంటే వినేవాళ్ళకి చాలా ఇది ఉంటుంది, బాగుండదు. అప్పటికే నాకు అసలు ఇష్టం లేదు కూడా ఇంటర్వ్యూ. ఎందుకంటే అస్తమానం మనం చేసిన గత వైభవం గురించి చెప్పుకుంటుంటే లాభం లేదు కదా. ఇప్పుడేంటి అనేది కదా ఇప్పుడు ఆడియన్స్ కూడా కావాల్సింది. లేదు సార్ మీరు బెస్ట్ ఫిల్మ్ మేకర్. సరే అందుకని ఆ రకంగా చెప్పాలి. కాకపోతే ఏంటంటే అది మేము షో వేసినప్పుడే ఫస్ట్ కృష్ణ గారు చూపించాలి కదా సినిమా. ఇప్పుడు రిలీజ్ ముందు అది ఎలాంటి సినిమా అయినా ఎవరు తీసినా సరే ఆయనకి చూపించాలి. ఆయన షో ఉంటుంది. ఆయన పర్సనల్గా కొందరికి పిలుస్తారు, కొందరు ఆ ఒక్క షో వేసాం అంతే బిఫోర్ రిలీజ్. ఇంకా వేరే ప్రీమియర్లు ఏమీ లేవు. సో ఆ షో నుంచి సో కృష్ణ గారు అఫ్కోర్స్ ఆయన బ్రహ్మాండంగా ఇచ్చేసి ఆయన అసలు అద్భుతం, ఇంక దీనికి తిరుగులేదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ నెక్స్ట్ డేకి మాకు నేను మహేష్ రాజు గారు మేము రామానాయుడు ల్యాబ్లో కూర్చొని ఉంటే మాకు వచ్చిన టాక్ ఏంటంటే గత కొన్ని డికేట్స్లో ఎలాంటి సినిమా చూడలేదు అంటున్నారు బయట అని. సికింద్రాబాద్ అంటే మన డిస్ట్రిబ్యూటర్లు ఉండే ఏరియా కదా. సికింద్రాబాద్ నుంచి వచ్చిన టాకు కొన్ని డికేట్స్లో ఎలాంటి సినిమా రాలేదు అనే టాక్ చెప్తున్నారు సార్ అని. మేము అసలు షాక్ అయ్యాం. ది బెస్ట్ కాంప్లిమెంట్ అని. ఇంకా నెక్స్ట్ జన్ రిలీజు అప్పటికి సెల్ ఫోన్లు ఎక్కువ పాపులర్ కాదు కానీ సెల్ ఫోన్లు ఎస్ఎంఎస్ చూడాలనుందికి పేజర్లు ఉధృతి ఏంటో అప్పుడు చూశాను. చూడాలనుంది రిలీజ్ అవగానే పేజర్లతో మెసేజ్లు వెళ్ళిపోయాలి సినిమా సూపర్ హిట్ అని. పేజర్ అని ఉండేది ఐడియా. ఒక్కడ వచ్చేసరికి సెల్ ఫోన్ మెసేజ్లు. ఎస్ఎంఎస్లు అంటే ఎస్ఎంఎస్లో ఒక సినిమాకి పాజిటివ్ సినిమాకి ఎంతవరకు కమ్యూనికేషన్ టాక్ తీసుకెళ్ళిపోతాయో అలాగా ఇంకెక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేది. సినిమా అద్భుతంగా ఉంది ఇదని బ్లాక్ బస్టర్ అని ఆ మెసేజ్లు కొట్టుకొని టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఒక్కడు రిలీజ్ అయ్యి దాదాపు 23 ఏళ్ళు దాటింది. ఈ సినిమా గురించి మీకు గుర్తు చేసుకోగానే వన్ బెస్ట్ మూమెంట్ ఏంటి సార్? అంటే ఈ సినిమా తలుచుకోగానే మీకు గుర్తుకొచ్చే బెస్ట్ మూమెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్? ఒకటని కాదు, నాకు ప్రతిదీ మూమెంటే. నేను అప్పటి వరకు మీతో షేర్ చేసుకున్న ప్రతిదీ బెస్ట్ మూమెంట్స్. అంటే కాకపోతే ఏంటంటే డబ్బింగ్ స్టార్ట్ చేసాం సినిమా. డబ్బింగ్ స్టార్ట్ చేస్తుంటే డబ్బింగ్లో ఆ లూపు ఒక షాట్ వచ్చింది. ఆ షాట్ ఏంటంటే మహేష్ బాబు చార్మినార్ మీద పడుకొని సిగరెట్ తాగుతూ ఆ నెలవెంకని చూసి ఆ షాట్ చూసాడు మహేష్. ఆ షాట్ చూసిన వెంటనే సార్ మీరు నా కథ చెప్పిన ఫస్ట్ విజువల్ సార్ ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసింది సార్ ఈ విజువల్.
మీరు ఏదైతే వర్ణించి చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు చూస్తున్నాను సార్ ఓకే, అన్నాడు. అది చాలా గొప్ప అచీవ్మెంట్ అండి. బెస్ట్ మూమెంట్ అనిపించదు. తెర వెనుక కథలకి టైం ఇచ్చి ఒక్కడు విశేషాలన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాజేష్. ఎందుకంటే నువ్వు కూడా దాదాపు ఒక 3 ఏళ్ళు గడుగుతున్నావా? అవును సార్, 3 ఏళ్ళుగా ఇది చేయాలంటే నేను అదే ఇందాక చెప్పినట్టే అస్తమానం తీసిన దాని గురించి ఏం చెప్పుకుంటాం, అందులో ఒక్కడి గురించి తెగ చెప్పేసాం. అవునులేండి, ఆడియన్స్ కూడా బోర్ కొడుతుంటుంది. సో అందుకనే ఇప్పుడు ఇంటర్వ్యూ అనేసరికి నాకే అనిపించింది సార్, పాపం ఇతను వెళ్ళాడుతున్నాడు, మళ్ళీ ఒక రూమ్లో కూర్చొని ఒక్కడి గురించి ఏం మాట్లాడతాం అని. ఇది సాధ్యం కాదు, ఇంటర్వ్యూ జరగకూడదని నేను ఇది అప్పచెప్పాను. ఈ లొకేషన్లో చేద్దాం అయితే, లేకపోతే లేదన్నాను. బట్ నువ్వు సాధించేసి కూర్చోబెట్టాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ షూటింగ్ చూసింది చూడాలని ఉంది, నాంపల్లి స్టేషన్ లో చూసాను. అవునా? ఐ వాస్ కిడ్ సార్. ఓకే. అండ్ స్కూలింగ్ లో నా ఫస్ట్ షూటింగ్ వచ్చి ఒక్కడు. సో అలాంటి మిమ్మల్ని ఇలా కూర్చొని తెర వెనుక కథల గురించి ఇంటర్వ్యూ చేయడం నాకు ఒక చిన్నపాటి అచీవ్మెంట్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా నీ ఉత్సాహం చూసి నీ మిగతా ఇంటర్వ్యూలు కూడా చూస్తుంటాను కదా, నువ్వు ఒక్కొక్క సినిమాని అనలైజ్ చేస్తూ, నువ్వు సరదా పడిపోతూ, నువ్వు చాలా ఒక సినిమా లవర్గా అవన్నీ అడుగుతూ వాళ్ళని ఆడియన్స్కి మంచి విషయాలు షేర్ చేద్దామనే తపన నాకు బాగా నచ్చి సార్ నేను కూడా నీతో ఇలా షేర్ చేసుకోవడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వాలిటీ టైం సార్. ఇవ్వండి దర్శకుడు గుణశేఖర్ గారితో ఒక్కడు తెర వెనుక కథలు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ.